హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కేసా. ఇండియాలోనే లార్జెస్ట్ లర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీలో మనకు అన్అకాడమీ కంబాట్ పేరుతో ఇండియాలోనే బిగ్గెస్ట్ ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి. దట్ ఈస్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్. ఓకేనా? స్కాలర్షిప్ పూల్ ఫర్ 1 crore రూపీస్ అండి. ఓకేనా? పార్టిసిపేట్ ఇన్ ఎవ్రీ బ్యాంక్ కంబాట్ అండ్ విన్ స్కాలర్షిప్స్. నెక్స్ట్ కంబాట్ ఆన్ ఎవ్రీ సండే అండి. ఈ సండే రోజు ఉంది. ఓకేనా? సండే రోజు 10 గంటలకైతే ఉంటుందండి మనకి ఈ యొక్క కంబాట్. మనం ఈ యొక్క దీనికి కోడ్ ఏం యూజ్ చేయాలంటే RKT10 అనేటువంటి కోడ్ యూజ్ చేసి మనం దీన్ని అయితే ఎన్రోల్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఓకేనా? ఉదయం 10 గంటలకి అన్అకాడమీ యాప్లో మీరు కనుక ఈ యొక్క స్కాలర్షిప్ టెస్ట్లో పార్టిసిపేట్ చేస్తే మీకు మంచి ర్యాంక్ వచ్చిందనుకో స్కాలర్షిప్ వస్తుందండి. ఓకేనా? చాలా అంటే చాలా మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. అంతేకాకుండా ప్రతిరోజు కూడా అన్అకాడమీలో మనము కరెంట్ అఫైర్స్ అయితే ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయండి. ఓకేనా? మన కోడ్ యూజ్ చేయండి RKT10. ఫ్రీగా ఎన్రోల్ చేసుకోవచ్చు, క్లాసెస్ వినొచ్చు, PDF ఫైల్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నైట్ 9 నుంచి 10 గంటలకు అండి. ఓకేనా? నైట్ టైంలో 9 నుంచి 10 గంటల వరకు క్లాస్ ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 25వ తారీఖు 5వ నెల 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము. దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఈరోజు 9 నుంచి 10 గంటల వరకు అన్అకాడమీలో చెప్పడం జరుగుతుందండి. అంతేకాకుండా ప్రతిరోజు రోజువారీ PDF అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఓకేనా? ఆన్లైన్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయవచ్చు. రోజువారీ PDF ఫైల్ కూడా మీరు జాగ్రత్తగా డౌన్లోడ్ చేసుకొని మీరు సేవ్ చేసుకోవచ్చండి. ఓకేనా? లేట్ చేయకండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. అన్అకాడమీ. యాప్ డౌన్లోడ్ చేసుకొని APPSC TSPSC కేటగిరీని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ కంపల్సరిగా మిమ్మల్ని ఒక కోడ్ అడుగుతుంది, ఇన్విటేషన్ కోడ్. అక్కడ మీరు ఏం చేస్తారంటే RKT10 అనేటువంటి కోడ్ ఎంటర్ చేస్తే అన్నీ కూడా యాక్టివేట్ అయిపోతాయి. ఉచితంగా వినవచ్చండి. 1 రూపీ అనేది ఛార్జ్ లేకుండా. ఓకేనా? వాటితో పాటుగా భారతదేశ చరిత్ర, భారతదేశ ఇండియన్ పాలిటీ ఇవన్నీ కూడా ఫ్రీగానే చెప్పడం జరుగుతుంది. ఎకానమీ కూడా. ఓకేనా? మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. క్లాస్లోకి వెళ్దాం. హాస్పిటల్ పడకలను ఆన్లైన్ బుకింగ్ కోసము అమృత వాహిని యాప్ రూపొందించిన రాష్ట్రం ఏది? కరోనా రోగుల కోసము ఏ హాస్పిటల్లో ఎన్ని పడకలు ఉన్నాయి, ఆ పడకలని బుక్ చేయడానికి, ఆన్లైన్లో బుక్ చేయడానికి అమృత వాహిని యాప్ రూపొందించిన రాష్ట్రం ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ ఏ జార్ఖండ్. వివరాలు చూద్దాం. హాస్పిటల్ పడకల ఆన్లైన్ బుకింగ్ కోసము జార్ఖండ్ అమృత్ వాహిని అనేటువంటి యాప్ అయితే ప్రారంభించింది. సీఎం హేమంత్ సోరెన్ ప్రారంభించిన అమృత వాహిని యాప్ ద్వారా జార్ఖండ్లోని కరోనా రోగులకు ఆసుపత్రి పడకలను ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి సదుపాయాన్ని అయితే కల్పించడం జరిగిందండి. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. మరి యొక్క అమృత వాహిని యాప్ కరోనా వైరస్ బారిన పడిన ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన సౌకర్యాలు కల్పించగలదు. అమృత వాహిని యాప్ లేదా వెబ్సైట్ అయినప్పటికీ హాస్పిటల్ పడకల లభ్యత గురించి మొత్తం సమాచారాన్ని కూడా ఈ యొక్క యాప్లోనే పొందవచ్చు. ఏ హాస్పిటల్దైనా కూడా. బాగుంది కదా? నెక్స్ట్ వన్ చూద్దాం. గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్. ఏంటది? స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ నివేదికలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఇటీవల గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ముహావు అంటారు దీన్ని. మరి దీని యొక్క విడుదల చేసినటువంటి స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ నివేదికలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం వచ్చేసి ఆప్షన్ ఏ అండి. ఇక్కడ కూడా జార్ఖండే. వివరాలు చూద్దాం. స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల అమలులో పురోగతి ఆధారంగా జార్ఖండ్ భారతదేశంలోని 36 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు, అంటే రెండింటిని కలిపి కేంద్రపాలిత ప్రాంతాలు మరియు రాష్ట్రాలను కలిపి మొదటి స్థానంలో నిలిచింది జార్ఖండ్ అండి. ఓకేనా? మరి జార్ఖండ్ తర్వాత ర్యాంకింగ్స్లో రాజస్థాన్ 2వ స్థానంలో ఉందండి. ఈ ర్యాంకింగ్స్ను గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. అదే సమయంలో 100 నగరాల్లో కొనసాగుతున్న మిషన్ ప్రణాళిక పురోగతి పరంగా జార్ఖండ్ రాజధాని రాంచీ 12వ స్థానానికి చేరుకుంది. మరోవైపు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల జాబితాలో ఢిల్లీ 11, నెక్స్ట్ బీహార్ 17వ స్థానంలో ఉంది. న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ 41వ స్థానంలో ఉంది. బీహార్ రాజధాని పాట్నా నగరాల జాబితాలో 68వ స్థానంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్, గ్రామీణ ప్రాంతాల్లో సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ అందించడంలో ఆయుష్మాన్ భారత్ పథక అమలులో మొదటి స్థానంలో నిలిచినటువంటి రాష్ట్రం ఏది? ఏ రాష్ట్రం అండి? ఆప్షన్ సి
కర్ణాటక రాష్ట్రము ఏంటి గ్రామీణ ప్రాంతాల్లో సమగ్రమైనటువంటి ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ అందించడంలో. ఓకేనా, ఆయుష్మాన్ భారత్ పథకం కింద దీన్ని అయితే అమలు చేయడం జరిగిందండి. మొదటి స్థానంలో కర్ణాటక నిలిచింది. వివరాలు చూద్దాం. గ్రామీణ ప్రాంతాల్లో సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను అందించడానికి ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రాం కింద ఆరోగ్య మరియు సంరక్షణ కేంద్రాలను స్థాపించడంలో కర్ణాటక మొదటి స్థానంలో నిలిచింది. మరి 2020-21 సంవత్సరానికి ఈ ప్రాజెక్టును అమలు చేయడంలో కర్ణాటక ముందుంది. 2603 కేంద్రాలను స్థాపించాలని కేంద్రము లక్ష్యంగా పెట్టుకోగా మార్చి 31 వరకు రాష్ట్రము 3300 కేంద్రాలను అయితే అప్గ్రేడ్ చేసిందండి. అంటే కేంద్రం ఇచ్చినటువంటి టార్గెట్ను అధిగమిస్తూ 3300 కేంద్రాలను అయితే అప్గ్రేడ్ చేసి మొదటి స్థానంలో ఉంది. అయితే 95 మార్కులకు గాను 90 స్కోరుతో మొదటి స్థానంలో నిలిచింది. 2020 సంవత్సరానికి ప్రాజెక్ట్ అమలు విషయానికి వస్తే రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రకారము 21వ స్థానంలో ఉంది. ఓకే, నెక్స్ట్. ఇటీవల మార్తా కరాంబు కూలుం ఏంటండి? మార్తా కరాంబు కూలుం ఏ దేశానికి మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు? ఫస్ట్ టైం అండి ఈ దేశానికి. ఆన్సర్ ఆప్షన్ డి అండి. ఏంటది? కేన్యా. వివరాలు చూద్దాం. సో ఆఫ్రికన్ కంట్రీ మార్తా కరంబు కులుం కేన్యా యొక్క మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ప్రభుత్వంలోని 3 శాఖలలో దేనికైనా అధిపతిగా పనిచేసినటువంటి మొట్టమొదటి మహిళ. ప్రశాంతమైన బలమైన మహిళల హక్కుల క్రూసేడర్ అయినటువంటి కూమ్ సాధారణ ఎన్నికలకు మరియు న్యాయ వ్యవస్థను తీసుకురానున్నారు. ఓకేనా, అంటే సాధారణ ఎన్నికల విషయంలో ఈ యొక్క న్యాయ వ్యవస్థనైతే దాని క్రిందకు తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తుంది. మరియు చివరికి ఎన్నికల వివాదాలను కూడా పరిష్కరించడంలో నిర్ణయాత్మక పాత్ర అయితే పోషిస్తారు ఈ యొక్క చీఫ్ జస్టిస్. నెక్స్ట్ వన్. ఇటీవల మరణించిన జనరల్ దత్ ఎవరండి? ఇటీవల మరణించిన జనరల్ దత్ ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ తరపున ఏ ఉగ్రవాద దాడిలో సైన్యానికి నాయకత్వం వహించారు? ఏ ఉగ్రవాద దాడి భారతదేశం పైన జరిగినప్పుడు ఆ ఉగ్రవాదుల ఏరివేతలో సైన్యానికి నాయకత్వం వహించారు? సరైన సమాధానం ఆప్షన్ అండి. 26/11 ఉగ్రదాడి. ఓకేనా, ముంబై ఉగ్రదాడి. ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఆయన అయితే ఇటీవల మరణించారండి. చూద్దాము. 26/11 ముంబై ఉగ్రవాద దాడిలో బలానికి నాయకత్వం వహించినటువంటి ఓకేనా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ మాజీ డైరెక్టర్ జనరల్ దత్ కోవిడ్-19 సంబంధిత సమస్యల కారణంగా కన్నుమూశారు. 26/11 ముంబై టెర్రర్ దాడిలో జేజే దత్ తీవ్రవాద మరియు సహాయక చర్యలను అయితే చూడడాన్ని మనం చూడవచ్చు. అంటే అప్పుడు ఉగ్రదాడి జరిగినటువంటి హోటల్ పైన ఓకేనా ఆ హోటల్ పైన దాన్ని కవర్ చేసి వీరందరినీ కూడా ఉగ్రవాదులందరినీ కూడా తుదిముట్టించడం అయితే జరిగిందండి. దానికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తియే ఈ యొక్క జనరల్ దత్. నెక్స్ట్ వన్. దేశంలో ఉన్నటువంటి ఆక్సిజన్ కొరతను తగ్గించడానికి భారత నావికా దళం యొక్క డైవింగ్ స్కూల్ ఆఫ్ ది సదరన్ నావల్ కమాండ్ రూపొందించిన వ్యవస్థ ఏంటంటే దేశంలో ఉన్న ఆక్సిజన్ కొరతను తగ్గించడానికి భారత నావికా దళం యొక్క డైవింగ్ స్కూల్ ఆఫ్ ది సదరన్ నావల్ కమాండ్ రూపొందించిన వ్యవస్థ ఏంటండి? సరైన సమాధానం ఆప్షన్ ఏ ఆక్సిజన్ రీసైక్లింగ్ సిస్టమ్. ఓకేనా, ఆక్సిజన్ రీసైక్లింగ్ సిస్టమ్ ఓఆర్ఎస్ అనేటువంటి పేరు అయితే పెట్టడం జరిగింది. వివరాలు చూద్దాం. ప్రస్తుతం ఉన్న ఆక్సిజన్ కొరతను తగ్గించడానికి భారత నావికా దళము ఆక్సిజన్ రీసైక్లింగ్ సిస్టమ్ ఓఆర్ఎస్ని అయితే ఇవ్వడము ఇక్కడ రూపొందించడం అయితే జరిగింది. ఇక్కడ ఒక మరి చిన్న క్వశ్చన్ మీకు. ఓఆర్ఎస్ అనేటువంటిది ఒక ద్రావణం అండి. ఓకేనా, అంటే ఇక్కడైతే ఆక్సిజన్ రీసైక్లింగ్ సిస్టమ్. సో మెడికల్ టర్మినాలజీలో ఇది ఒక ద్రావణం అండి. ఓకేనా, కొంతమంది ఎవరంటే వాటర్ పర్సంటేజ్ అనేది బాడీలో తక్కువగా ఉన్నప్పుడు ఇదైతే ఈ సొల్యూషన్ అయితే డాక్టర్స్ అయితే రికమెండ్ చేస్తారు. దీని ఫుల్ ఫామ్ ఏంటండి మరి? ఓఆర్ఎస్. ఇక్కడైతే మనం నావికా దళం తయారు చేసింది ఆక్సిజన్ రీసైక్లింగ్ సిస్టమ్. మెడికల్ టర్మినాలజీలో ఓఆర్ఎస్ అంటే ఏంటి? ఆన్సర్ చేయండి. ఇండియన్ నేవీ యొక్క డైవింగ్ స్కూల్ ఆఫ్ ది సదరన్ నావల్ కమాండ్ ఈ ప్రాంతంలో వారికి నైపుణ్యం ఉన్నందున వ్యవస్థను సంభావితంగా మరియు రూపకల్పన చేసింది. ఎందుకంటే పాఠశాలలో ఉపయోగించే కొన్ని డైవింగ్ సెట్లలో ప్రాథమిక భావన అయితే ఉపయోగపడుతుంది. మరి ఓఆర్ఎస్ యొక్క ప్రస్తుత వైద్య ఆక్సిజన్ సిలిండర్ల జీవితాన్ని 2 నుంచి 4 రెట్లు పెంచుతుంది.
రోగి పీల్చే ఆక్సిజన్లో కొద్ది శాతం మాత్రమే వాస్తవానికి ఊపిరితిత్తుల ద్వారా సంగ్రహించబడుతుంది. మిగిలినవంతా కూడా కార్బన్ డైఆక్సైడ్తో పాటుగా పీల్చుకోబడుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. భారతదేశంలో మే 21న జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవము, యాంటీ టెర్రరిజం డే. మరి ఏ రోజున ఏ జాతీయ నాయకుడి గుర్తుగా నిర్వహిస్తారు? మే 21న ప్రతి సంవత్సరం కూడా జాతీయ ఉగ్రవాద దినోత్సవాన్ని ఏ జాతీయ నాయకుడికి మరణాన్ని ఉద్దేశించి అయితే నిర్వహిస్తారండి. సో గుర్తుగా మరి ఎవరు మరణించారండి ఆ రోజు? ఆన్సర్ ఆప్షన్ సి, రాజీవ్ గాంధీ అండి. ఉగ్రవాద దాడిలో మరణించినటువంటి భారత ప్రధాని. ఓకే, రాజీవ్ గాంధీ. వివరాలు చూద్దాం. భారతదేశంలో భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మరణ వార్షికోత్సవం సందర్భంగా మే 21న జాతీయ ఉగ్రవాద దినోత్సవాన్ని జరుపుకుంటారు. శాంతి, సామరస్యము మరియు మానవ జాతి సందేశాన్ని వ్యాప్తి చెందించడానికి లేదా చేయడానికి మరియు ప్రజలలో ఐక్యతను పెంపొందించడానికి కూడా ఈ రోజునైతే ఆచరిస్తారు. రాజీవ్ గాంధీ భారతదేశపు అతి పిన్న వయస్కుడు అండి. ప్రధాని అయినటువంటి అతి చిన్న వయస్కుడు మరియు భారతదేశ 6వ ప్రధానమంత్రిగా అయితే నియమితులైన ఆయన 1984 నుంచి 89 మధ్య భారతదేశానికి సేవలు అందించడం జరిగింది. ఓకే, నెక్స్ట్. ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘము ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన భారత సంతతి విద్యార్థిని ఎవరు? ఓకేనా, ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, షాన్వీ సింగ్. వివరాలు చూద్దాం. ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం ఉప ఎన్నికల్లో భారత సంతతి విద్యార్థిని అన్వి బుటాని. సారీ అండి, ఇక్కడ ఎవరండి? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకే, ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, అన్వి బుటాని. ఓకే, అప్డేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అన్వి నేను కూడా ఎడిట్ చేస్తాను పీడిఎఫ్లో, నో ప్రాబ్లం. అన్వి బుటాని చూద్దాం. సో మరి భారత సంతతి విద్యార్థిని అన్వి బుటాని తన ఘన విజయం అయితే సొంతం చేసుకోవడం జరిగింది. 2021-22 సంవత్సరానికి సంబంధించి జరిగిన ఈ ఎన్నికల్లో ఆక్స్ఫర్డ్ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షురాలుగా గెలుపొందింది. ఒక భారతీయ విద్యార్థిని ఈ పదవిని దక్కించుకోవడం ఇదే రెండవసారి అండి. సో గత ఫిబ్రవరిలో జరిగినటువంటి ఎన్నికల్లో భారత సంతతి విద్యార్థి అయినటువంటి రష్మి సామంత్ అయితే గెలుపొందిందండి. అయితే కొన్ని కారణాల వల్ల సో ఆమె సామాజిక మాధ్యమాల్లో సోషల్ మీడియాలో చేసినటువంటి కొన్ని పోస్టులు అయితే వివాదాస్పదం అవ్వడంతో ఆమె రాజీనామా చేశారు. ఓకేనా, సో అదే స్థానంలో అయితే మళ్ళీ ఒక పోటీ నిర్వహించడంతో వీరైతే కొత్తగా నియమితులు కావడాన్ని మనమైతే చూడవచ్చు. ఓకే, అన్వి ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, గమనించాలి. G7 శిఖరాగ్ర సమావేశానికి భారతదేశము హాజరవుతున్నట్లుగా అధికారిక ప్రకటన అయితే చేయడం జరిగింది. అయితే ఈ సంవత్సర సమావేశానికి అధ్యక్షత వహించనున్న దేశం ఏది? G7 అంటే మొత్తము ఈ యొక్క గ్రూప్లో 7 దేశాలు ఉంటాయండి. ఓకేనా, 7 దేశాలు సభ్య దేశాలుగా ఉంటాయి. ఈ దేశము ఈ సంవత్సరం 2021 గాను వర్చువల్ విధానంలో ఆన్లైన్లోనే ఈ యొక్క సమావేశం అయితే నిర్వహించబోతుంది. మరి భారతదేశం కూడా ఇందులో పార్టిసిపేట్ చేయబోతుంది. మరి ఏ దేశం అధ్యక్షత వహిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి, బ్రిటన్. ఓకే, బ్రిటన్. వచ్చే నెల 3-4 తేదీల్లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయము వేదికగా జరగనున్న G7 కూటమి సో ఆరోగ్య మంత్రుల సదస్సులో భారతదేశము వర్చువల్ విధానంలో పాల్గొననుంది. కూటమికి ప్రస్తుత అధ్యక్ష స్థానంలో ఉన్న బ్రిటన్ నుంచి ఈ మేరకైతే ఆహ్వానం అందింది భారతదేశానికి. అధ్యక్ష హోదాలో భారత్తో పాటు దక్షిణ కొరియా, ఎవరి అధ్యక్ష హోదాలో? బ్రిటన్ యొక్క అధ్యక్ష హోదాలో భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలను కూడా అతిథులుగా సమావేశానికి ఆహ్వానించనున్నట్లుగా బ్రిటన్ ప్రభుత్వము గురువారం వెల్లడించింది. మరి అంతర్జాతీయ ఆరోగ్య భద్రత, క్లినికల్ ట్రయల్స్, డిజిటల్ ఆరోగ్యంపై ఈ సమావేశంలో విస్తృత చర్చ జరుగుతుందని తెలిపింది. నెక్స్ట్ వన్. సుందర్లాల్ బహుగుణ ఇటీవల మరణించిన ఈయన ఏ ఉద్యమంతో సంబంధం కలిగి ఉన్నారు? సుందర్లాల్ బహుగుణ గారు చనిపోయారండి. ఓకేనా, చాలా ఫేమస్ పర్సన్. సో మరి ఏ ఉద్యమంతో సంబంధం కలిగి ఉన్నారండి? ఆప్షన్ ఏ, చిప్కో ఉద్యమం అండి. చిప్కో ఇంపార్టెంట్ పర్సన్. వివరాలు చూద్దాం. ప్రముఖ పర్యావరణవేత్త, చిప్కో ఉద్యమ నేత సుందర్లాల్ బహుగుణ 94 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. కరోనా బారిన పడ్డ ఆయనను చికిత్స నిమిత్తము మే 8న రిషికేశ్లోని ఎయిమ్స్లో చేర్పించడం జరిగింది. చాలా గొప్ప వాళ్ళనైతే ఈ మహమ్మారి అయితే తీసుకెళ్తుంది ఫ్రెండ్స్ కదా. సో పలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన
సో కరోనా నుంచి కోలుకోలేకపోయారు. చికిత్స పొందుతూనే శుక్రవారం తుది శ్వాస విడిచారు. హిమాలయ ప్రాంతాల్లో అడవులను నరికివేతను వ్యతిరేకిస్తూ సుందర్లాల్ బహుగుణ ఎన్నో ఉద్యమాలు చేశారు. పర్యావరణ ప్రాముఖ్యత అందరికీ అర్థమయ్యే రీతిలో 1970లో ప్రారంభించిన చిప్కో ఉద్యమానికి నేతృత్వం వహించారు. దీనితో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. అనంతరము టెహ్రీ ఆనకట్ట వ్యతిరేక ఉద్యమంలోనూ సుందర్లాల్ బహుగుణ ప్రముఖ పాత్ర పోషించారు. పర్యావరణ సంరక్షణ కోసము ఆయన చేసిన కృషిని గుర్తించిన భారత ప్రభుత్వము 1981లో పద్మశ్రీ, 2009లో పద్మ విభూషణ్ పురస్కారాలతో సత్కరించిందండి. ఓకేనా, ఏది ఇచ్చినా కూడా తక్కువనే అండి. పర్యావరణం కోసము పాటుపడేటువంటి వ్యక్తులు సో వారి జీవితాలను అంకితం చేస్తారండి కదా. పర్యావరణమే మెయిన్. మరి ఇప్పుడు నెక్స్ట్ వన్, భారతదేశంలో తొలిసారిగా స్వంతగా కోవిడ్ నిర్ధారణ చేసుకునే పరీక్షా పరికరం అంటే ఓకేనా, అంటే మనమే సో టెస్ట్ చేసుకోవచ్చండి. మనకు కోవిడ్ పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరికరాన్ని రూపొందించారు. దాని పేరు ఏంటంటే కోవిసెల్ఫ్. ఓకే, కోవిసెల్ఫ్. మరి దాన్ని రూపొందించిన సంస్థ ఏదండి? ఆన్సర్ ఆప్షన్ సి, మై ల్యాబ్స్. ఏంటది? మై ల్యాబ్స్. వివరాలు చూద్దాం. దేశంలోనే తొలిసారిగా సొంతగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసుకునేలా పూణేకు చెందిన మై ల్యాబ్ సంస్థ రూపొందించిన కోవిసెల్ఫ్ టెస్ట్ కిట్ను ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ICMR గురువారము ఆమోదముద్ర వేసింది. దీనికి అర్చంత డిఫరెన్స్ కేవలం ₹250 మాత్రమే. ఈ కిట్ ద్వారా కోవిడ్ నిర్ధారణ పరీక్షలను వైద్య నిపుణుల సహాయం లేకుండానే సొంతగా పరీక్షించుకోవచ్చు. సొంతగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు ఎలా చేసుకోవాలనే విషయంపై ICMR మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. వీటిని వీడియో రూపంలో కూడా అందుబాటులోకి తేనుంది. సో మరి కోవిసెల్ఫ్ టెస్ట్ కిట్ యూజర్ మాన్యువల్లో కూడా ఈ కిట్ ఎలా ఉపయోగించాలో కూడా సూచనలు కూడా ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. సో అతి త్వరలోనే అందరికీ కూడా అందుబాటులోకి రానుంది. నెక్స్ట్ వన్, సో మరి 2020 సంవత్సరానికి గాను మిలీనియం టెక్నాలజీ ప్రైజ్ను గెలుచుకున్న భారతీయ మూలాలున్న బ్రిటిష్ శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, శంకర్ సుబ్రమణ్యం. వివరాలు చూద్దాం. శాస్త్ర సాంకేతిక రంగంలో ప్రతిష్టాత్మక అవార్డు అయిన 2020 మిలీనియం టెక్నాలజీ ప్రైజ్ను భారతీయ మూలాలున్న బ్రిటన్ శాస్త్రవేత్త శంకర్ బాలసుబ్రమణ్యన్ గెలుచుకున్నారు. ఓకే, లండన్లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి చెందిన మరో శాస్త్రవేత్త డేవిడ్ క్లెనెర్మన్తో కలిసి సంయుక్తంగా ఈ అవార్డును అయితే పంచుకున్నారు. సో మే 18 వర్చువల్ విధానంలో అవార్డు అయితే ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. DNAకు సంబంధించిన పరిశోధనలో వీరికి ఈ అవార్డు దక్కింది. టెక్నాలజీ అకాడమీ ఫిన్లాండ్ ఈ అవార్డును అయితే ప్రదానం చేసింది. ప్రొఫెసర్ బాలసుబ్రమణ్యన్ సో బ్రిటిష్ బయోఫిజికల్ కెమిస్ట్ అయినటువంటి క్లెనెర్మన్ ఓకే సోలెక్సా అనేటువంటి సంస్థను స్థాపించారు. నెక్స్ట్ జనరేషన్ DNA సీక్వెన్సింగ్ టెక్నాలజీ అభివృద్ధి చేశారు. సో దీనిపైన నిన్న కూడా చెప్పుకున్నామండి, కానీ నిన్న చెప్పిన దాంట్లో ఈ అవార్డు గురించి అయితే చెప్పలేదు. ఓకే, గమనించాలి. నెక్స్ట్ వన్, ఇటీవల EY ప్రకటించిన పునరుత్పాదక ఇంధన దేశాల ఆకర్షణీయ సూచీలో భారతదేశం యొక్క స్థానం ఎంత? పునరుత్పాదక ఇంధన దేశాల అంటే పునరుత్పాదక అంటే తిరిగి మనము ఉపయోగించుకునేటువంటి శక్తిని రూపొందించేటువంటి దేశాల జాబితా. అంటే సోలార్ పవర్ అండి, సింపుల్గా చెప్పాలంటే సోలార్ పవర్ కావచ్చు, విండ్ పవర్ కావచ్చు, టైడల్ పవర్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఉపయోగిస్తున్నటువంటి దేశాల జాబితాలో సో భారతదేశ స్థానము ఆన్సర్ ఆప్షన్ ఏ 3వ స్థానము. వివరాలు చూద్దాం. EY పునరుత్పాదక ఇంధన దేశాల ఆకర్షణీయ సూచి 2021లో భారతదేశము మరో మెట్టు పైకెక్కి 3వ స్థానాన్ని చేరుకుంది. ఓకే, మరి 2020 సంవత్సరానికి గాను ఏడాది గాను సూచిలో భారత్ 4వ స్థానంలో ఉండేదండి 2020కి గాను. అయితే 57వ EY పునరుత్పాదక ఇంధన దేశాల ఆకర్షణీయత సూచి వివరాలు EY మే 19న విడుదల చేసింది. ఇందులో భారతదేశము పనితీరుగా ఆధారంగా ఒక స్థానం అయితే మెరుగుపరుచుకుందండి. సోలార్ ఫోటో వోల్టైక్ విభాగంలో, ఏ విభాగంలో? సోలార్ ఫోటో వోల్టైక్ విభాగంలో అసాధారణ ప్రతిభ కనబరిచినందుకు గాను భారతదేశానికి ఈ స్థానం 3వ స్థానం అయితే లభించింది. మరి సోలార్ PV సామర్థ్యము 39 మెగావాట్లకు చేరుకుని పవన విద్యుత్ సామర్థ్యాన్ని తొలిసారిగా దాటేసింది. 2020లో అంతర్జాతీయంగా పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యంపై పెట్టుబడులు 2% పెరిగి $303 బిలియన్ అయితే చేరుకున్నాయి. భవిష్యత్ లక్ష్యాలను చేరుకునేందుకు 5.2 లక్షల కోట్ల పెట్టుబడులను ఈ రంగంలోనికి తేవాల్సి ఉంది.
మరి 2030 నాటికి 450 గిగావాట్లకు పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని చేరుకోవాలన్నది భారత సర్కార్ లక్ష్యము. మరి దీన్ని సాధిస్తే మొత్తం విద్యుత్లో పునరుత్పాదక ఇంధన విద్యుత్ వాటా 54% చేరుకుంది. మరి 2040 కంటే ముందుగానే భారత్లో బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పాదకతను పీవీ ఆధారిత పునరుత్పాదక సామర్థ్యము మించిపోతుంది. మరి RECAI సూచిలో అమెరికా మొదటి స్థానంలో, చైనా 2వ స్థానంలో ఉంది. ఓకే, నెక్స్ట్, ఇటీవల దివ్యాంగుల పునరావాసానికి సంబంధించిన 6 నెలల నూతన కోర్సు ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు? ఓకేనా, దివ్యాంగుల కోసం అండి. ఓకేనా, PH పర్సన్స్ కోసము, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వారి కోసం అయితే ఒక నూతన కోర్స్ అండి, పునరావాస కోర్స్ అంటారు దీన్ని, దివ్యాంగుల పునరావాస కోర్స్, 6 months కోర్స్ అండి ఇది. దీన్ని ప్రారంభించిన వారు ఎవరంటే ఆప్షన్ బి, తవర్చంద్ గెహ్లాట్. ఓకే, తవర్చంద్ గెహ్లాట్. వివరాలు చూద్దాం. దివ్యాంగుల పునరావాసానికి సంబంధించి 6 నెలల నూతన అధ్యయన కోర్సును కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రి తావర్చంద్ గెహ్లాట్ మే 19న వర్చువల్ పద్ధతిలో లాంఛనంగా ప్రారంభించారు. మరి నూతన కోర్సు పాఠ్యాంశాలకు సంబంధించిన 6 పుస్తకాలను కూడా ఈ సందర్భంగా ఆవిష్కరించారు. సమూహం ప్రతిపాదన రూపొందించిన సమ్మిళిత అభివృద్ధి ప్రాజెక్టును కోర్సుగా చేపట్టడం దేశంలో ఇదే తొలిసారి. 7 జాతీయ స్థాయి సంస్థల్లో అందుబాటులో ఉండనున్న ఈ కోర్సు ఇంగ్లీష్, హిందీ భాషల్లో 7 ప్రాంతీయ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది. అవేంటంటే గుజరాతీ, మరాఠీ, ఒడియా, బెంగాలీ, తెలుగు, తమిళం, గారో వంటి ప్రాంతీయ భాషల్లో కూడా ఈ కోర్సు అయితే ముందస్తుగా అందుబాటులో ఉంటుంది. ఓకే, నెక్స్ట్, బ్లాక్ ఫంగస్ కంటే అత్యంత ప్రమాదకరమైన వైట్ ఫంగస్ కేసులు ఏ రాష్ట్రంలో నమోదయ్యాయి? కరోనా చంపేస్తుంది, ఆల్మోస్ట్ మొత్తము ఆగమాగం చేస్తుంది. దాని తర్వాత బ్లాక్ ఫంగస్ అనేది చాలా విస్తృతంగా అంటే పాకిపోతుంది, అందరికీ తెలిసిందే. దాన్ని కాదన్నట్టుగా, అది తక్కువైనట్లుగా ఇంకోటి వైట్ ఫంగస్ అనేది వస్తుందండి. ఈ బ్లాక్ ఫంగస్ కంటే కూడా ప్రమాదకరమైనదని చెప్పేసి శాస్త్రవేత్తలు అయితే హెచ్చరిస్తున్నారు. మరి ఈ యొక్క వైట్ ఫంగస్ కేసులు ఏ రాష్ట్రంలో వెలుగు చూశాయి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, బీహార్లో. చూద్దాం. ఒక పక్క కరోనా సెకండ్ వేవ్, మరొక పక్క బ్లాక్ ఫంగస్, వీటితోనే దేశమంతా తలాకుతలం అవుతుంటే మూడో ముప్పు ముంచుకొస్తుందన్న సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అదే వైట్ ఫంగస్. బీహార్ రాజధాని పాట్నాలో ఇప్పటివరకు 4 వైట్ ఫంగస్ కేసులు అయితే నమోదయ్యాయి. మరి ఇందులో పాట్నాకు చెందిన ప్రముఖ వైద్యుడు కూడా ఉన్నాడు. ఊపిరితిత్తులతో పాటు ఇతర శరీర భాగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపే ఈ వ్యాధి బ్లాక్ ఫంగస్ కంటే కూడా ఎక్కువ ప్రమాదకరమైనదని వైద్యులైతే హెచ్చరిస్తున్నారండి. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ గమనించాలి. అడిషనల్ క్వశ్చన్స్. SBIRS GEO-5 క్షిపణి హెచ్చరిక ఉపగ్రహం అండి ఇది. మరి ఇది ఇటీవల అట్లాస్ 5 రాకెట్పై అంతరిక్షంలోనికి ప్రయోగించబడింది. ఈ ఉపగ్రహం ఏ దేశానికి చెందినది? మరి ఆన్సర్ ఆప్షన్ బి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ప్రపంచ తేనెటీగల దినోత్సవాన్ని సంవత్సరంలో ఏ రోజున పాటిస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, 20 మే. గిరిజన పాఠశాలల డిజిటల్ పరివర్తన కోసము ఏ సంస్థతో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక అవగాహన ఒప్పందం అయితే కుదుర్చుకుంది? ఏ సంస్థతో మరి? ఆన్సర్ ఆప్షన్ డి, మైక్రోసాఫ్ట్. భారతదేశాన్ని కేంద్రీకరించి అతిపెద్ద అంతర్జాతీయ జలంతర్గామి కేబుల్ వ్యవస్థను ఏ సంస్థ ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, రిలయన్స్ జియో. స్టార్లింక్ ఉపగ్రహ వ్యవస్థను ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు హై స్పీడ్ శాటిలైట్ ఇంటర్నెట్ను అందించడానికి ఏటెక్ దిగ్గజము స్పేస్ ఎక్స్తో భాగస్వామ్యం కలిగి ఉంది. ఆన్సర్ ఆప్షన్ బి, గూగుల్ అండి, గూగుల్. నెక్స్ట్ వన్. US అడ్మినిస్ట్రేషన్లోని వైట్ హౌస్ వద్ద ఇటీవల అధ్యక్షుడికి సీనియర్ సలహాదారుగా నియమింపబడిన భారత అమెరికన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, నీరా టండన్. నెక్స్ట్ వన్. ఏ దేశానికి తాత్కాలిక ప్రధానమంత్రిగా మోక్టర్ ఓవాన్ తిరిగి నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి, మాలి. అట్లాస్ V రాకెట్ను ఏ సంస్థ నిర్వహిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి, స్పేస్ ఎక్స్. ప్రపంచ టీవీ డే 2021 యొక్క థీమ్ ఏంటి? ప్రపంచ బీ డే అండి, బి అంటే తేనెటీగల దినోత్సవము. ఆన్సర్ బీ ఎంగేజ్డ్, బిల్డ్ బ్యాక్ బెటర్ ఫర్ బీస్. బీ ఎంగేజ్డ్ బట్ బిల్డ్ బ్యాక్ బెటర్ ఫర్ బీస్. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆల్రెడీ అది మనకి క్రియేట్ చేసింది మొత్తం కూడా, దానికోసం మనం ఏమైనా చేయాలి అని అర్థము.
నెక్స్ట్ మాలి రాజధాని పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ సి బమాకో. ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి మాలి రాజధాని పేరు బమాకో, ఆఫ్రికన్ కంట్రీ. సో డైలీ జీకే క్వశ్చన్ సిరీస్ చూద్దాము. భారతదేశము వివిధ జంతువుల ప్రదర్శనశాల అన్నది ఎవరు? భారతదేశం మాట ఏంటండి? వివిధ జంతువుల ప్రదర్శనశాల అన్నవారు ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, విఎస్ స్మిత్. ఓకే, ఎందుకన్నారు మరి అంటే వివిధ జంతువుల ప్రదర్శనశాల అంటే అన్ని రకాలైనటువంటి ప్రజలు ఉంటారండి మన దగ్గర, కులమత అతీతాలుగా, మతాలకు అతీతాలుగా, ఓకే, అందరు ఉండడంతో భిన్నత్వంలో ఏకత్వానికి గుర్తుగా ఆ విధంగా అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇండియా గేట్ రూపశిల్పి ఎవరు? ఇండియా గేట్ రూపశిల్పి ఆన్సర్ ఆప్షన్ 2 అండి, ఎడ్వర్డ్ లూటియన్స్. ఓకే, ఎడ్వర్డ్ లూటియన్స్ అండి ఇది. ఓకే, ఎడ్విల్ లూటియన్స్ అని కూడా అంటారు. నెక్స్ట్ వన్, ఈ క్రింది ఏ దేవాలయము నీడ భూమి మీద పడదు? భూమి మీద పడదాటండి. ఏ దేవాలయం నీడ మరి చూద్దాము. ఆన్సర్ ఆప్షన్ 4 బృహదీశ్వర ఆలయం యొక్క నీడ అండి, తంజావూరులో ఉంటుంది, తమిళనాడు. దీని యొక్క నీడ భూమిపైన పడదాటండి, మరి గమనించాలి. ఓకే, నెక్స్ట్ రుద్రవీణ అనేటువంటి సంగీత పరికరాన్ని రూపొందించిన వారు ఎవరు? రుద్రవీణ ఆన్సర్ ఆప్షన్ 2 అండి, అమీర్ ఖుస్రో. ఓకే, అమీర్ ఖుస్రో, భారతదేశ రామచిలుక అంటాము అమీర్ ఖుస్రోని. ఓకే, రైట్. నేను ఇంత మధురంగా గానం చేయడానికి కారణము భారతదేశంలో నేను నివసించడమే అని గొప్ప వాక్యాన్ని చెప్పిన వ్యక్తి ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ 4 అమీర్ ఖుస్రోనే. ఓకే, నెక్స్ట్ వన్, స్వర్ణ దేవాలయ భూమిని మొఘల్ రాజు అక్బర్ నుంచి పొందినది ఎవరండి? ఆప్షన్ 2 గురు రామదాసు. సవితాదేవి ఏ గాత్ర సంగీతంలో ప్రసిద్ధి? ఆన్సర్ ఆప్షన్ 3 తుమ్రీ సంగీతం అండి. ఓకే, తుమ్రీ సంగీతము అదొక రకమైన సంగీతం అండి. భారతదేశంలో సిటీ ఆఫ్ రోజెస్ అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? సిటీ ఆఫ్ రోజెస్ అండి, గులాబీల నగరము. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, చండీగఢ్. ఓకే, చండీగఢ్. ఓకే, పింక్ సిటీ అని మాత్రము జైపూర్ని పిలుస్తాము. ఓకే, గమనించాలి. హరిప్రసాద్ చౌరాసియా ఏ వాయిద్యంలో కీర్తి పొందారు? ఏ వాయిద్యం అండి? ఆప్షన్ 4 వేణువు. ఓకే, వేణువు అంటే ఏంటంటే ఫ్లూట్. క్రింది వాటిలో చిత్రకళారంగానికి చెందిన వారు ఎవరు? క్రింది వాటిలో చిత్రకళారంగానికి చెందినవారు. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, విశ్వమోహన్ భట్. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ రోజుకి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన క్లాస్. మీకు నచ్చే ఉంటుంది. నచ్చిన వాళ్ళు ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. కనీసం ఒకరికైనా మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి. సో అలా షేర్ చేయడం ద్వారా కొంతమందికి తెలియని వాళ్ళకి మన ఛానల్ అయితే తెలుస్తుంది, వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు చిన్న గమనిక ఏంటంటే ప్రతిరోజు మీరు ఆన్లైన్లో ఎగ్జామ్ రాయాలి అనుకుంటే, సో ఆన్లైన్ పీడిఎఫ్ ప్రతిరోజు మీకు పీడిఎఫ్ కావాలనుకుంటే రివిజన్ చేసుకోవడానికి కంపల్సరిగా అన్అకాడమీలో సో వచ్చేయండి ఫ్రెండ్స్. అక్కడ ఏంటంటే మీకు ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టడంతో పాటుగా పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, రోజువారీగా ఉచితంగా 1 రూపీ కూడా ఛార్జ్ లేకుండా. ఓకేనా, ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ వీడియో డిస్క్రిప్షన్లోనే యాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. ఈరోజు 9 గంటల నుంచి 10 గంటల వరకు క్లాస్ చెప్పేటువంటి లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. దానిపైన క్లిక్ చేయగానే యాప్ డౌన్లోడ్ అంటుంది, డౌన్లోడ్ చేయండి. ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ అనేటువంటి కేటగిరీ మాత్రమే సెలెక్ట్ చేయాలి. చేసిన తర్వాత కోడ్ అడుగుతుంది, ఒక ఇన్విటేషన్ కోడ్ RKT10 అనేటువంటి కోడ్ ఎంటర్ చేయడం ద్వారా మీకైతే సో 10% డిస్కౌంట్ అయితే సో మీరు అన్నీ కూడా ఫ్రీగా చూడవచ్చు. ఎట్ ద సేమ్ టైం ఎవరైనా సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 10% అదే కోడ్తో అమౌంట్ వస్తుంది. ఓకే, సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ యూ టైమ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.